బాంబ్ బ్లాస్ట్ దీని పేరు వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ అంట. చూసుకోండి. రాత్రి రండి రండి ఒకసారి రండి. రాత్రి మన గ్రామ పంచాయతీలో పడిన వర్షానికి ఖాళీ చేయించాం. పనిచేసే ఎంప్లాయీస్ కి ఈ ఆఫీసు ఇవన్నీ మన ఆధీనంలో ఉన్నాయి. ఆల్రెడీ దీనికి హెచ్ఆర్టీ వాళ్ళు దీని క్లాస్ నడుపుకుంటున్నారు. ఓకే సార్, ఇది స్టాఫ్ రూమ్ స్టాఫ్ రూమ్ అన్ని క్లాసులు జరుగుతాయి. ఇది గెస్ట్ హౌస్ విఐపీలో వచ్చినప్పుడు గెస్ట్ హౌస్. ఇది అతిథి గృహం కాదు, తుఫాను గృహం అనుకోండి. కాసేపు తుఫాను గృహం హెచ్ఆర్డీ వాళ్ళది మెస్కమ్ అకామిడేషన్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడికి బ్లాక్ రోడ్ ఎండింగ్ అయిపోయింది, సీసీ రోడ్ ఎండింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ అడ్వాన్స్ గా గ్రావెల్ రోడ్కి ఎంటర్ అవుతున్నాం. లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ ఒక స్నాన కొలను ఉంది అక్కడ. చెప్పండి సార్, చూడండి సార్. బావి సార్ ఇది చూద్దాం సార్, గురించి చూడొచ్చు కానీ వద్దు దగ్గరికి అక్కడికి వెళ్ళి చూడొచ్చు కానీ. ఇది స్నాన పొలం, ఇది వాస్తవంగా పొలం అంటే అప్పుడు ఉన్నటువంటి జమీందారులు మహిళలు ఇక్కడ స్నానం చేస్తారు. కానీ ఈ పొలం చాలా బాగుంటుంది. కింద చూడండి బాగా, మనకి కింద గదులు ఉంటాయి, చాలా గదులు ఉంటాయి, బట్టలు మార్చుకునే గదులు ఉంటాయి. పైన మళ్ళీ ఒక రౌండ్ ఉంటుంది. నేను చెప్పేది సార్ వాళ్ళు చెప్పాలి. రాణి మహల్ ఇది మొత్తం మనకి ఈ కాకా గార్డెన్ మొత్తము మనకే ఇచ్చారు జమీందారులు. ఇచ్చిన తర్వాత కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ఏర్పాటు చేసుకున్నాను, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అప్పట్లో వీళ్ళకి నర్సింగ్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు కొద్ది రోజులు ఇక్కడ రన్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ బిల్డింగ్ మాత్రం వాళ్ళ హ్యాండర్లో. ఎక్కడ వాళ్ళ హ్యాండర్లో వాళ్ళకి ఇచ్చాను. ఫస్ట్ ఇది ఏం సార్, ఇది పురాతన కాలం, అది మహల్ లాగే అనమాట. రాణి మహల్, రాణి మహల్ లాగా అనుకోవచ్చు. ఎన్ని తెచ్చుకోవచ్చు కదా సార్, మళ్ళీ తెచ్చుకోవచ్చు. సార్ దగ్గర సార్ పిలుస్తున్నారు సార్. జమీందారు మహిళలు కూడా ఉండేది సార్. కింద చుట్టూ మనకి బట్టలు మార్చుకోవడం గదులు ఉంటాయి. పొలం లాగా ఉంటుంది కింద. ఇది మామూలుగా వాళ్ళు వసతి గృహం. ఈ వసతి గృహం స్విమ్మింగ్ పూల్ లాగా. ఇది వాళ్ళది విడిది బంధువులు. జ్వరం వచ్చింది, నాకేం కనపడలేదు. ఏం కనపడడానికి వాళ్ళు సార్ గతంలో స్కూల్ ఉందని చెప్పాను సార్. వాళ్ళకి మామూలుగా తెలీదు. అంటే మహల్లో జమీందారులు వాళ్ళు రాజుల తర్వాత జమీందారులు వచ్చారనమాట.
ఆ జమీందార్ల అప్పుడు దీన్ని కాసా గార్డెన్ పిలిచారు. అందుకే కాసా గార్డెన్ నేమ్ ఎందుకు వచ్చిందంటే అందుకే కాసా గార్డెన్, దీని పేరు కాసా గార్డెన్. కాసా గార్డెనే. ఆ కాసా గార్డెన్నే కాలక్రమేణా జమీందారులు మనకి ఇచ్చారు. అంటే ఈ సంస్థ శిక్షణ సంస్థ నడుపుకోవడానికి 1951లో మనకి దానం విక్రయం చేశారు జమీందారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇక్కడ వరకు కోట ఎండ్ అయిపోయింది. 50 వచ్చింది మనకి. 51లో ఇచ్చారు. అప్పటికే ఉన్నాయి 1951లో. ఇవన్నీ మనవే. ఇప్పుడు దీన్ని మనవే. ఈరోజు మనం యాక్షన్ చేయొచ్చు కదా. చేయొచ్చు. మనకి మొత్తం 50 ఎకరాలు మనకి ఇచ్చారు. 50 ఎకరాలు మనకి ఇచ్చారు. అది కాలక్రమేణా ఏమైందంటే ప్రభుత్వము అవసరం కోసం నర్సింగ్ కాలేజ్ కోసం కొంత హెచ్ఆర్డి వాళ్ళ ట్రైనింగ్ అట్లా కొంచెం కొంచెం మన నుంచి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఎంత? ఇప్పుడు మనం 35 ఎకరాలు మన ఆధీనంలో ఉంది. 35 ఎకరాలు. ఎందుకంటే మొన్ననే నేషనల్ హైవే పోయింది కదా, అప్పుడు కొంచెం 4-5 ఎకరాలు వెళ్ళిపోయింది మనకి. మనం వెళ్ళేటప్పుడు చూడొచ్చు క్యాంపస్లో అటువైపు. గవర్నమెంట్ కాసా గార్డెన్ అనేది 1951లో ఒక 50 ఎకరాస్ ఈటీసీ సంస్థకు ఇవ్వడం జరిగింది. అది కాలక్రమేణా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ఇది కాలక్రమేణా అటు గవర్నమెంట్ వాళ్ళు కొంచెం హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ప్రెసెంట్ వరకు అయితే 35 ఎకరాస్ అనేది ఈటీసీ అనేది స్థిరంగా ఉంది. ఈ ఈటీసీ వచ్చేసి 1951లో ఈ కాసా గార్డెన్ అనేది ఈటీసీకి గవర్నమెంట్ వాళ్ళ రాజులు, కాసా టైంలో ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1951లో దీన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఈటీసీ అనేది 1952లో దీన్ని ఈటీసీగా ఫామ్ చేసుకోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాసా గార్డెన్ మొత్తం సందర్శన చేయడం జరుగుతుంది. అందరూ వీడియో చివరి వరకు చూడండి దయచేసి. ఇది వచ్చేసి ఈటీసీ సార్, ఇది ఈటీసీకి సంబంధించింది ఫీల్డ్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి మాకు సంబంధించి ఏదైనా ఫీల్డ్ పరంగా న్యాచురల్ ఉండాలి, ఏదైనా పల్లీలు కానీ వరి మినుములు అట్లా వేసుకోవడానికి మన ఈటీసీకి సంబంధించి ఏదైనా ఫామ్ ల్యాండ్ ఇది. చూడండి ఒకసారి, చుట్టూ ప్రహరీ కూడా కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఇది కాసా గార్డెన్లో ఉన్నటువంటి ఈశ్వరుని గుడి. మహాదేవ్ శంభో మహాదేవ్ శంభో దేవుని పాదాలు ఈటీసీ నందు. కాశీ విశ్వనాథ స్వామి గుడి. గుడి గురించి ఏమైనా ప్రాచీనంగా మీకు తెలిసిన గుడి నాకు తెలియదు. మీరు 2 సంవత్సరాలు ఎలా ఏర్పడింది? ఈ సంవత్సరం నుంచి పూజలు వేరే ఉన్నాడు. మన అమ్మ మేడం గారు నేను రోజు ఈటీసీ సంబంధించిన లేకపోతే మా ఏం పనికి సంబంధించింది ఏంది ఈ గుడి నాకు తెలియదు స్వామి. ఏమి తెలియదు. పారిజాతం చెట్టు ఇది. నాగేశ్వర స్వామి లాగా ఉంది. పాములు. మామూలుగా ఎప్పుడైనా శివాలయంలోకి వెళ్తే మొదట నందీశ్వరుడు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎడమ చేత్తో ఆయన యొక్క పుష్పనాలు ఆయన మచ్చిక చేసుకుంటూ ఆయన యొక్క ఈ కుడివేలతో మనము ఆయన కొమ్ముల మధ్య నుంచి చూడాలి ఫస్ట్. ఆ విధంగా చేసిన తర్వాతనే ఆయన గుడిలోకి ప్రవేశించాలి. అది మన శాస్త్రం ఉన్నటువంటి సాంప్రదాయం. ఇది దేవుని చూసే పద్ధతి. అందరూ వీడియో చివరి దాకా చూడండి.